హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మహామాక్ టెస్ట్ 38 అర్థమెటిక్ సొల్యూషన్ చూద్దామండి. సెషన్లో వెళ్ళే ముందు మీరు కనుక ఈ ఎగ్జామ్స్ ఆన్లైన్లో రాయాలి అనుకుంటే 40 ఎగ్జామ్స్ మీకు 999 రూపీస్కి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసి రాయొచ్చండి. ఎగ్జామ్తో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో కనుక ఎగ్జామ్స్ రాయాలనుకుంటే అన్లిమిటెడ్ టెస్ట్ మీకు ప్రిలిమ్స్ వరకు 2999కే మీరు రాయొచ్చండి. మీకు ఎన్ని డీటెయిల్స్ కానీ మీకు ఇంకేమైనా ఎంక్వైరీస్ ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు మీకు, రైట్. ఇదనేది మనకి ఆన్లైన్లో మనకి బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చిందండి క్లాస్ ప్లస్ నుండి, దాని గురించి సంబంధించిన ఫోటో ఇది. మీరు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఆర్ఆర్సీ, గ్రూప్ డి, ఎస్ఎస్సి, సిజిఎల్ ఇవి ఏ మాక్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కూడా వీటిలో ఈచ్ 40 మాక్ టెస్ట్ అండి. ప్రతి ఎగ్జామ్కి 40 మాక్ టెస్ట్ ఉంటాయి. ఎట్ 199 రూపీస్ అండి. అంటే మీరు ఒక్కొక్క ఎగ్జామ్ని కనుక 199 రూపీస్ పెట్టి పర్చేజ్ చేస్తే మీ మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. వీటికి కూడా మీకు వీడియో సొల్యూషన్ ఉంటుంది, రైట్. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇక్కడ ఉన్న నంబర్లకు కనుక మీరు కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయండి. సో క్వశ్చన్ నెంబర్ 1 అండి, 38 పేపర్ క్వశ్చన్ నెంబర్ 1. ఫైండ్ ద ఏరియా నాట్ ఇన్ బ్లాక్ లైన్ షేడ్. అంటే ఈ బ్లాక్ లైన్ షేడ్ ఉందా, దీంట్లో లేని ఏరియా కావాలంటే మీకు ఈ పార్ట్ ఏరియా కావాలండి. ఈ క్వశ్చన్ చూడగానే మనం క్వశ్చన్ చదవకుండా ఈ లోపల సర్కిల్ లోపల ఈ బ్లాక్ ఏరియా ఉందా ఇది కనుక్కోవడానికి ట్రై చేస్తాం. కానీ మన క్వశ్చన్ అడిగింది ఏంది, క్రింది పటంలో షేడెడ్ చేయని స్థల వైశాల్యం ఎంత, అంటే ఈ పార్ట్ కావాలి. ఇది స్క్వేర్ కదండి, చూడండి 14 అంటే స్క్వేర్, అంటే ఇక్కడ అన్ని రైట్ యాంగిల్ కదా. ఇది మీకు అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్లో 1/4 పార్టే కదా ఇది సర్కిల్లో 1/4 పార్ట్, ఇది సర్కిల్లో ఇది కూడా మీకు 1/4 పార్టేనా. అలాగే ఇది కూడా సర్కిల్లో ఒక 1/4 పార్ట, సర్కిల్లో 4వ భాగం కదండి. మీకు సర్కిల్ కనుక ఇలా ఉంటే ఇదే కదా, ఈ పార్టే కదా, ఇది కూడా అంతేనా, ఇది కూడా అంతే. అంటే మీరు సింపుల్గా ఏంటండి, ఇక్కడ నుండి ఇక్కడికి 14 అంటే ఇది 7 అవ్వాలి, ఇది 7 అవ్వాలి, అంతేనా. అంటే రేడియస్ 7 ఉండేటట్టు మీకు 4 పార్ట్స్ ఉన్నాయి ఒక సర్కిల్లో. అంటే మొత్తానికి మీనింగ్ ఏంటండి, మీకు ఒక రేడియస్ 7 ఉండేటట్టు ఒక కంప్లీట్ సర్కిల్ ఏరియా అడిగినారండి. రేడియస్ 7 ఉంటే ఏరియా ఎంత అవుతుందండి, రేడియస్ 7 ఉంటే ఏరియా 154 అవుతుందా. ఇది గుర్తుపెట్టుకో అన్నాను మీకు. రేడియస్ 7 ఉంటే పెరిమీటర్ ఎంత అవుతుంది, 44 అవుతుంది. సో ఆప్షన్ బి. ఒకవేళ మీకు క్వశ్చన్ కనుక షేడెడ్ ఏరియా కనుక్కోమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి మీరు, షేడెడ్ పోర్షన్ ఏరియాకి మీకు డైరెక్ట్గా ఫార్ములా ఉంటుందండి, 3/14a². 3/14 ఇది మీకు షేడెడ్ ఏరియా కావాలనుకుంటే 3/14a². 3/14 ఏ అంటే మీకు ఇక్కడ స్క్వేర్ సైడ్ అండి. సో 14 × 14 14 క్యాన్సిల్ చేస్తే 3 × 42, అప్పుడు ఆన్సర్ మీకు ఇది అవుతుంది. లేదా ఇది మొత్తం మీకు ఏరియా ఎంత ఉంది, స్క్వేర్ ఏరియా మీకు 196 కదా, 14 అంటే 196. దాంట్లో నుండి ఇప్పుడు మీరు ఈ ఏరియా మైనస్ చేస్తే ఈ ఏరియా వస్తుంది కదా, ఈ ఏరియా అంటే మీకు ఏమనుకున్నారు, రేడియస్ 7 ఉంటే ఇప్పుడు ఏరియా 154 వచ్చిందా. సో 154 చేసిన 42 వస్తుంది. మీరు ఏ రకంగా చేయొచ్చండి. బట్ మీకు షేడెడ్ రీజన్ కనుక్కోమన్నారు అనుకోండి, మీకు 3/14a² చేస్తే మీకు ఎటువంటి ఆలోచన లేకుండా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాన్ షేడెడ్ ఏరియా కనుక్కోమన్నారు కాబట్టి మీకు ఇది 42 వచ్చు కాబట్టి మొత్తం 196 నుండి 42 మైనస్ చేసిన ఓకే. లేదా మీరు చూస్తేనే మీకు ఇక్కడ 4 క్వార్టర్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి రేడియస్ 7 తోటి అది ఒక కంప్లీట్ సర్కిల్ అవుతుంది, 154 ఏరియా అని మీరు ఏం చేయకుండా కూడా చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2. ఏ వాటర్ ట్యాంక్ ఈస్ 2/5 full. Pipe A can fill a tank in 10 minutes and pipe B can empty it in 8 minutes. If both the pipes are open, the time taken to empty or fill the tank completely is. ఒక నీళ్ళ తొట్టి 2/5 భాగం నిండి ఉంది. గొట్టము ఏ దానిని 10 నిమిషాల్లో నింపగలిగితే గొట్టం బి దాన్ని 8 నిమిషాల్లో ఖాళీ చేయగలుగుతుంది. 2 గొట్టాలు తెరిచి ఉంచితే ఆ తొట్టి పూర్తిగా ఖాళీ అవ్వడానికి కానీ లేక పూర్తిగా నిండడానికి పట్టే సమయం. ఇప్పుడు ఏ మీకు ఫిల్లింగ్ పైప్ కాబట్టి నేను ప్లస్ తీసుకుంటున్నాను, బి ఎంటీ కాబట్టి మైనస్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత అండి, ఏ ఇక్కడ మీకు ఎంత టైంలో చెప్తుంది చెప్పండి. ఏ అనేది టైం 10 minutes, బి మీకు ఇక్కడ 8 minutesలో ఎంటీ చేస్తుంది, ఇది 8. సో ట్యాంక్ కెపాసిటీ ఏమవ్వాలండి, ట్యాంక్ కెపాసిటీ ఎల్సిఎం అవుతుంది కదా, 10కి 8కి ఎల్సిఎం ఎంత అంటే మీకు ట్యాంక్ కనుక 40 లీటర్స్ కెపాసిటీ ఉందనుకోండి, ఇది మీకు 10 minutesలో ఎంపుతుందంటే ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి చెప్పండి. ఎఫిషియన్సీ మీకు 10 × 4 అవ్వాలా. 10 minutes, మినిట్కి 4 లీటర్స్ అంటే 40 నిండుతుంది. ఇది 8 minutes,
ఎంత ఎంటీ చేయాలి? 5 లీటర్స్ ఎంటీ చేయాలి అంతేనా? సో 8 × 5 40 ఎంటీ అవుతుందా? ఓకే. ఇప్పుడు మీకు ట్యాంక్ 2/5 ఫిల్ అన్నారండి. 40లో 2/5 ఎంత? 40లో 1/5 అంటే 1/8, 40/8 కదా. సారీ, 40లో 1/5 అంటే 40/5 అంటే 8, 2/5 అంటే 16 లీటర్స్ ఫుల్ ఉందండి. ఇప్పుడు నిమిషానికి ఏమవుతుంది? 4 లీటర్లు ఫిల్ అవుతుంది, 5 లీటర్లు ఖాళీ అవుతుంది. అంటే 1 లీటర్ ఇంకా ఎంటీ అవుతుంది కదా, +4 అవుతుంది, -5 అవుతుంది. సో నెట్ ఏమవుతుంది మీకు? 1 మైనస్ అవుతుంది. సో 1 తగ్గుతుంది నిమిషానికి. ఇలా 16 నిమిషాల్లో ఆ ట్యాంక్ ఖాళీ అవుతుంది. మీకు 16 లీటర్ లోపల ఉంది కదా, నిమిషానికి 1 తగ్గితే 16 నిమిషాల్లో ట్యాంక్ ఖాళీ అవుతుంది. సో ఆప్షన్ ఏ, 16 minutes to empty. Question number 3. The radius of a cylinder is increased by 100% and its height is decreased by 20%. What is the percentage increase in its volume? So radius, height, లేదా ఇలా తీసుకోండి మీరు, రేడియస్ హైట్. రేడియస్ హైట్ ఓకే. రేడియస్ కనుక ఎంత ఇంక్రీజ్? 100% ఇంక్రీజ్ అయిందండి. అంటే రేడియస్ ఎంత ఇంక్రీజ్ అయింది? 100% ఇంక్రీజ్ అయింది. అంటే 1 ఉంటే 2 అయింది, 1 ఉంటే 2 అయింది. సరే ఇలాగే తీసుకోండిలే, మీకు ఈజీ ఎలా ఉంటుందంటే, మీకు రేడియస్ 1 ఉంటే 2 అయిందండి. హైట్ 20% డిక్రీజ్ అయింది, అంటే 5 ఉంటే 4 అయింది అంతేనా? మీకు వాల్యూమ్కి ఫార్ములా ఏందండి? πr²h కదా. సో మీ ఎక్కువ తక్కువ పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చెప్పాలంటే రేషియో తీసుకుంటే సరిపోతుంది కాబట్టి పైతో సంబంధం లేదండి. మీకు r²h, r² అంటే ఎంత? 1² అండ్ 5 అవుతుంది. ఇక్కడ 2² × 4 అంటే 16 అవుతుంది అంతేనా? వాల్యూమ్స్ మీకు ఈ రేషియోలో ఉంటాయి. సో ఇనీషియల్గా 5 వాల్యూమ్ ఉంటే ఇప్పుడు 16 అయింది. ఎంత పెరిగింది? 11 పెరిగింది, దేనిపైన? 5 పైన. సో పర్సంటేజ్ కావాలంటే × 100, ఇది 20 టైమ్స్ 11 × 2 అంటే 220%. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. A sum of money at simple interest doubles itself in 15 years. It will become 5 times of itself in. కొంత సొమ్ము 15 సంవత్సరాలలో బారు వడ్డీ రేటుతో 2 రెట్లు అవుతుంది. అది ఎంత సమయంలో 5 రెట్లు అవుతుంది? సో ప్రిన్సిపల్ మీరు 100 తీసుకున్నారనుకోండి, 2 రెట్లు అవుతుందంటే 200 అవుతుందా? ఎన్ని ఇయర్స్లో అండి? 15 ఇయర్స్ అంతేనా? 15 ఇయర్స్లో 100 ఉన్న అమౌంట్ 200 అవుతుందంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు చెప్పండి నాకు. ఇంట్రెస్ట్ 100 వచ్చినట్ట. 100 ప్రిన్సిపల్ అయితే అమౌంట్ 200 అవుతుందంటే ఇంట్రెస్ట్ 100 వచ్చినట్టు కదా. 100 ప్రిన్సిపల్కి 100 ఇంట్రెస్ట్ వచ్చింది, 200 అయింది. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలకి మీకు 100 ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమన్నారు? ఇట్ విల్ బికమ్ 5 టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్. అంటే 100 ప్రిన్సిపల్ ఉంది, 5 టైమ్స్ అవ్వాలి అంటే 500 అవ్వాలి. ప్రిన్సిపల్ ఇది ఉంటే అమౌంట్ 500 అవ్వాలి. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 400 రావాలి. మీకు 100 ప్రిన్సిపల్కి 15 సంవత్సరాలు పట్టిందండి. 400 అంటే ప్రిన్సిపల్ ఎన్ని టైమ్స్ అయింది? 4 టైమ్స్ అయింది. 100కి 4 టైమ్స్ అయింది కాబట్టి టైంకి 4 టైమ్స్. సో 15 × 4 ఎంత? 60 ఇయర్స్ టైం పడుతుంది. సో ఆప్షన్ సి. మీరు ఎగ్జామ్లో ఈ పేపర్ ఇవన్నీ రాయొద్దండి, మీరు మెంటల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే బెటర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. The time taken by B plus C to finish a work is 40% of the time taken by A alone to finish that work, and that of A plus C is 60% of the time taken by B. If A, B and C together can finish a piece of work in 63 days, in how many days working alone can B finish the same work? ఒక పని పూర్తి చేయడానికి B plus C తీసుకునే సమయం A ఒక్కడే తీసుకునే సమయంలో 40%, A plus C తీసుకునే సమయం B ఒక్కడే తీసుకునే సమయంలో 60%. A, B మరియు C కలిసి ఆ పని నేను 63 రోజులు పూర్తి చేస్తే B ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఒక్కొక్క డీటెయిల్స్ రాసుకుందాం చూడండి. B plus C తీసుకునే సమయం A తీసుకునే సమయంలో 40%. A, B plus C. దీంట్లో ఇది ఎంత శాతం అన్నారండి? టైం చెప్పండి నాకు ఒకటి. B plus C తీసుకునే సమయం A తీసుకునే సమయంలో 40%. అంటే 40% అంటే 40% అంటే 2/5 కదండి. మీరు ఫ్రాక్షన్లో రాస్తే 2/5 కదా. ఏ 5 యూనిట్లు టైం తీసుకుంటే B plus C 2 యూనిట్స్ టైం తీసుకుంటారు. ఇది మీకు టైమ్స్
టైమ్స్ ఇలా ఉంటే ఎఫిషియన్సీ ఎలా ఉంటాయండి? ఇది ఇన్వర్స్లో ఉంటాయి కదా, అంటే ఇది 2 అయితే 5 అవ్వాలి. బి ఏ ప్లస్ సి తీసుకునే సమయం బి ఒక్కడే తీసుకునే సమయంలో 60%. ఏ ప్లస్ సి తీసుకునే సమయం బి తీసుకునే సమయంలో 60%. 60% అంటే 3/5 కదా. బి కనుక 5 యూనిట్ల టైం తీసుకుంటే ఏ ప్లస్ సి 3 యూనిట్ల టైం తీసుకుంటారు. టైమ్స్ ఈ రేషియోలో ఉంటే ఎఫిషియన్సీస్ రివర్స్ ఉంటాయి. 3:5 అయితే 5:3. ఓకే, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇక్కడ ముగ్గురు కలిపి ఎఫిషియన్సీ ఎంత అండి? 7. ఇక్కడ ముగ్గురు కలిపి ఎఫిషియన్సీ ఎంత? 8. అలా ఉంటుందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ సేమ్ ఉండాలి. మీరు ఏ కండిషన్ తీసుకున్నారు. ఇక్కడ మీకు 2 కండిషన్లు ఇచ్చినారు. ఇదొక కండిషన్, ఇదొక కండిషన్. ఇక్కడేమో ఎఫిషియన్సీ 7 వస్తుంది, ఇక్కడేమో ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 8 వస్తుంది. అలా ఉండడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. లేదు కాబట్టి మీరు ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది కదా, ఆ 8ని ఇక్కడ మల్టిప్లై చేయండి, ఆ 7ని ఇక్కడ మల్టిప్లై చేయండి, ఈక్వల్ అవుతుంది చూడండి. 7 × 21, అదే 8 × 7 అవుతుంది టోటల్. 7 కామన్ తీసుకుంటే 8 × 7, ఇక్కడ 8 కామన్ తీసుకుంటే 8 × 7. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో నెక్స్ట్ ఏమన్నారండి? ఏబీసీలు కలిపి ఆ పనిని 63 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏబీసీలు ఎన్ని రోజులు అండి? 63 రోజుల్లో. ఏబీసీలు కలిపి రోజుకి ఎంత చేస్తారండి? 7 × 8 56 చేస్తారు. అంతేనా? 7 కామన్ తీసుకుంటే 8 56 చేస్తారా? ఇది మీకు టోటల్ వర్కా? ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని చేయడానికి బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు? బి ఎఫిషియన్సీ ఎంత అండి? 7 × 3. అదేనా? బి ఎఫిషియన్సీ 7 × 3నే కదా. సో 21 ఇది 3 టైమ్స్. సో 150 + 18 అంటే 168 డేస్లో చేస్తాడండి. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 6th. A and B together can do a piece of work in 20/3 days, which B and C together can do in 12 days. A and B worked together for 5 days and A left the work. Then C joined B and after 2 days B left it. It took 2.5 more days for C alone to complete the remaining work. Then the number of days required to complete the total work by A alone is. ఏ కామా బీలు కలిసి ఒక పనిని 20/3 రోజుల్లో చేయగలరు. అదే పనిని బీసీలు కలిసి 12 రోజుల్లో చేయగలరు. ఏ కామా బీలు కలిసి 5 రోజులు పనిచేసిన తర్వాత ఏ పనిని వదిలే వెళ్ళాడు. తర్వాత బీసీతో చేరాడు. ఆ తర్వాత 2 రోజులకు బి పని వదిలి వెళ్ళాడు. సి ఒక్కడికి మిగిలిన పని పూర్తి చేయడానికి మరో 2.5 రోజులు పట్టింది. అయితే ఏ ఒక్కడే మొత్తం పని పూర్తి చేయడానికి కావాల్సిన దినముల సంఖ్య. డీటెయిల్స్ రాసుకోవడమేండి. టైం అండ్ వర్క్లో మీకు పెద్దగా ఏముండదు. క్వశ్చన్ చదువుతూ రాసుకుంటూ వెళ్ళడమే. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో? 20/3 డేస్లో. సిమిలర్గా బి ప్లస్ సి ఎంత అన్నారు? 12 డేస్లో. అప్పుడు మీకు టోటల్ వర్క్ ఏమవ్వాలి? 20/3కి 12కి ఎల్సిఎం అవ్వాలి. అది మీకు 60 అవుతుంది. టైం ఇలా ఉంది. ఎఫిషియన్సీ అంటే టోటల్ వర్క్ బై టైం కదా. 60/20/3 అంటే 60ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 3 పైకి వెళ్ళి 3 × 3 9 అవుతుంది. 12 × 5 60. ఓకే. ఏ అండ్ బి వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఏ అండ్ బి ఎంత రోజు పని చేసినారండి? 5 days. అండ్ ఏ లెఫ్ట్ ద వర్క్. అప్పుడు 5 days తర్వాత ఏ వదిలి వెళ్ళిపోయినాడు వర్క్ని. దెన్ సి జాయిన్డ్ విత్ బి అండ్ ఆఫ్టర్ 2 days బి లెఫ్ట్ ఇట్. ఇప్పుడు బీసీ 2 days కలిసి పని చేస్తారండి. ఏ వెళ్ళిపోయిన తర్వాత బీసీ 2 days వర్క్ చేసిన తర్వాత బి వెళ్ళిపోతున్నాడంట 2 days. ఇట్ టుక్ 2.5 more days ఫర్ సి అలోన్ టు కంప్లీట్ ద రిమైన్ వర్క్. లాస్ట్ సి 2.5 రోజులు అంటే 5/2 days వర్క్ చేస్తే వర్క్ కంప్లీట్ అయిందంట. సో ఏ ప్లస్ బి 5 daysలో ఎంత వర్క్ చేస్తారండి? 9 రోజుకు చేస్తారంటే 5 అంటే 45 చేస్తారు. ప్లస్ 2 రోజుల్లో వీళ్ళు ఎంత చేస్తారు? 10 చేస్తారు. మొత్తం 55 యూనిట్ల వర్క్ అయింది ఇప్పటి వరకు. టోటల్ వర్క్ ఎంత ఉంది మీకు? 60. 60లో 55 అయిపోయిందంటే మిగిలింది ఎంత? 5. రైట్. మిగిలిన 5 వర్క్ని సి ఎన్ని రోజుల్లో చేసినాడు? 5/2 daysలో చేసినాడు. అంటే 1 dayలో సి ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తాడంట అండి? 2. 1 days సీస్ ఎఫిషియన్సీ. 1 day సీస్ ఎఫిషియన్సీ ఎంత? 2 units. సారీ, ఇక్కడ మీకు యూనిట్స్ రావాలి. 2 units. 5 యూనిట్ల వర్క్ ఉంది, 2.5 రోజుల్లో చేస్తున్నాడు అంటే రోజుకి 2 యూనిట్ల వర్క్ చేస్తున్నాడు అండి. సి కనుక సి ఎఫిషియన్సీ 2 అయింది అనుకోండి, ఇది సి ఎఫిషియన్సీ. అప్పుడు బి ఎఫిషియన్సీ ఎంత అవ్వాలంటే టోటల్ 5 కాబట్టి 3 + 2 కావాలి.
బీది 3 అయింది అనుకోండి, ఏది ఎంత కావాలి? 6 అవ్వాలి, అంతేనా? 3 + 6 9. ఇప్పుడు టోటల్ వర్క్ 60 చేయడానికి ఏ ఎఫిషియన్సీ ఎంత? 6. సో ఎంత టైం పడుతుందండి? 10 days టైం పడుతుంది. ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. Ravi starts a business by investing rupees 20,000. 12 months later, Gopal joins him by investing 15,000. After another 6 months, Raghu invests an additional amount of 24,000. At the end of 3 years, they earn a profit of 2,31,000. What is Ravi's share in the profit? రవి ఒక వ్యాపారాన్ని 20,000తో ప్రారంభించాను. 12 నెలల తర్వాత గోపాల్ 15,000తో వ్యాపారంలో చేరాను. మరో 6 నెలల తర్వాత రఘు 24,000తో అదే వ్యాపారంలో చేరాను. 3 సంవత్సరాల తర్వాత మొత్తం లాభం 2,31,000 అయితే అందులో రవి యొక్క వాటా ఎంత? ఇక్కడ చూడండి, మీకు ఈ లాస్ట్ 3 zeros మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మీకు ఎట్లాగో క్యాన్సిల్ అవుతాయి లాస్ట్లో అవి. మీకు ఎవరెవరు ఉన్నారు? రవి, గోపాల్ అండ్ లాస్ట్లో రఘు ఇది రవి. రవి 20తో బిజినెస్లో చేరండి కదండి, 20. 3 zeros మనం ఎలిమినేట్ చేస్తున్నాము. 12 నెలల తర్వాత గోపాల్ ఎంత? 15తో. మరో 6 నెలల తర్వాత, అంటే 12 నెలల తర్వాత మరో 6 నెలలు అంటే 1.5 year తర్వాత కదండి. ఈయన తర్వాత 1 yearకి ఈయన వచ్చినాడు. ఈయన తర్వాత 1.5 yearకి ఎవరు వచ్చినారు? రఘు వచ్చినాడు. ఈయన తర్వాత 6 months అంటే ఈయన తర్వాత 1.5 yearకి కదా. ఈయన 24తో వచ్చినాడు బిజినెస్లోకి. ఇన్వెస్ట్మెంట్స్ ఇవి ఉన్నాయి. టైం చెప్పండి. 3 సంవత్సరాల తర్వాత లాభం కదా మీరు ఇక్కడ ఇచ్చింది. అంటే రవి మొత్తం స్టార్టింగ్ నుండి 3 years ఉన్నాడండి. గోపాల్ ఫస్ట్ 1 year లేడు, ఈయన తర్వాత 1 yearకి వచ్చినాడంటే ఈయన 2 years ఉన్నాడు. ఈయన స్టార్టింగ్ 1.5 year లేడు బిజినెస్లో, ఎందుకంటే ఈయన వచ్చిన 6 monthsకి వచ్చినాడంటే ఈయనే 1 year లేడు, ఈయన ఇంకొక హాఫ్ year లేడు. సో ఈయన ఓన్లీ 1.5 year లేడంటే 1.5 year ఉన్నాడు, అంటే 3/2 years ఉన్నాడు బిజినెస్లో. సో ఇది 8 times 12 times ఇది 24 అంటే 12 × 3 అంటే ఇది 36 అవుతుంది, ఇది 30 అవుతుంది, ఇది 60 అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు 6 10 times, 6 5 times, 6 10తో క్యాన్సిల్ అవుతుంది, అంతేనా? అంటే మీకు ప్రాఫిట్స్ ఏ రేషియోలో డివైడ్ అవ్వాలండి? ఈ రేషియోలో డివైడ్ అవ్వాలి. అంటే మొత్తం ప్రాఫిట్ కనుక 21 అయింది అనుకోండి, 11 + 5 15 + 6 మొత్తం ప్రాఫిట్ 21 అయితే మీకు ఎవరికి అడిగిందండి? రవికి ఎంత రావాలి? 10 రావాలి. సో 21 వాల్యూవే మీ క్వశ్చన్లో 231,000 అన్నారు. సో 21 1 times 2 మిగులుతుంది 1 times. సో 11 × 10 అంటే 110, లాస్ట్కి 3 zeros. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. If the difference between the simple interest and compound interest for 2 years on a certain sum at the rate of 20% per annum when compounded half yearly is 641, then the sum is. కొంత సొమ్ముపై 20% వార్షిక వడ్డీ రేటుతో ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కట్టినట్లయితే 2 సంవత్సరాలకు వచ్చే చక్ర వడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య భేదం 641 అయినా అసలు సొమ్ము ఎంత? మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది ప్రిన్సిపల్ ఎంత అండి. ఆర్ వాల్యూ మీకు ఎంత ఇచ్చినారండి? 20% per annum. ఇక్కడ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని రోజులకు ఫైండ్ అవుట్ చేయాలి? 2 yearsకి ఫైండ్ అవుట్ చేయాలి. 2 yearsకి ఫైండ్ అవుట్ చేయాలి, కానీ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది పర్ ఇయర్ కాదు, హాఫ్ ఇయర్కి. అంటే మీకు 2 yearsలో ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయండి? 4 half years వస్తాయా? అంటే మీకు ఆర్ అనేది 20% per annum అవుతే 6 monthsకి ఎంత అవుతుందండి? 10% per half year అవుతుందా? మీకు ఎవ్రీ హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమన్నారు కదా. సో ఇలాంటివి మీకు 2 yearsలో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయండి? 2 yearsలో మీకు 4 half years ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి నాకు ఇంట్రెస్ట్ ఎంత, మీకు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చెప్పండి నాకు. ఎవ్రీ హాఫ్ ఇయర్కి 10% సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి, మీకు అలాంటి 4 అంటే 40% ఇంట్రెస్ట్ వస్తుందా? సింపుల్ ఇంట్రెస్ట్లో మీరు హాఫ్ ఇయర్ చేసినా, ఫుల్ ఇయర్ చేసినా, 8 months చేసినా మీకు డిఫరెన్స్ ఉండదు. కాబట్టి 2 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ప్రతి సంవత్సరం 20% వస్తుంది కాబట్టి 2 సంవత్సరాలకు మీకు 40% వస్తుంది, అంతేనా? ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? ఇదే కదా ఫార్ములా, x + y + x × y/100. ఇది ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కదా. మీకు ఎన్ని టైం పీరియడ్స్ ఉన్నాయండి? 4 time periods ఉన్నాయి. ఎవ్రీ టైం పీరియడ్కి మీకు 10% ఉంది, అంటే ఎవ్రీ 6 monthsకి. సో 10%, 10%, 10%, 10% ఇలా 4 time periodsకి.
ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లై చేయండి ఈ రెండింటికి ఫస్ట్ 10 + 10 20, 10 × 10 100/100 అంటే 20 + 100/100 అంటే 1 కదా, ఇది 21 అయిందా. సిమిలర్గా ఇది 21 అవుతుందా. ఇక్కడ ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లై చేయండి. 21 21 42, 21 × 21, 21 + 21 42 అండి, ప్లస్ 21 × 21 అంటే ఎంత 441/100. సో అప్పుడు ఏమవుతుంది 4.41 అవుతుందా. 42కి 4 యాడ్ చేస్తే ఎంత 46.41. అంటే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 40% అండి ఎఫెక్టివ్గా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో 46.41. ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది దీనికనేది 6.41% ఎక్కువ ఉంది. అంటే ప్రిన్సిపల్లో 6.41% వాల్యూ ఎక్కువ వస్తుంది ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంపేర్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ తోటి. మీ క్వశ్చన్లో ఎంత అన్నారండి 6.641 అన్నారు. ప్రిన్సిపల్లో 6.41% 641 అయితే 100% ఎంత అవ్వాలి చూడండి. సేమ్ ఉండి ఇక్కడ డెసిమల్ వెళ్ళిపోయిందంటే 2 zeros, అంటే 641 × 100 అయిందంటే 100 × 100 అవ్వాలి 10,000. ఆప్షన్ ఏ రైట్. క్వశ్చన్ నంబర్ 9 అండి. ఏ కోనికల్ టెంట్ ఈస్ టు అకామిడేట్ 10 persons. ఈచ్ పర్సన్ మస్ట్ హ్యావ్ 6 meter square స్పేస్ టు సిట్ అండ్ 13 meter cube ఆఫ్ ఎయిర్ టు బ్రీత్. వాట్ విల్ బి ద హైట్ ఆఫ్ ద కోన్. ఇలా ఒక కోన్ ఉందండి. మీ కోన్లో వాల్యూమ్ ఫార్ములా ఏందండి, వాల్యూమ్ అంటే 1/3 ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇదేనా. ఇప్పుడు ఈ కోన్లో ఎలా ఉండాలంటే కింద 10 మంది కూర్చుంటే ఒక్కొక్కళ్ళకి 6 meter square ఏరియా కావాలంట. అంటే ఈ ప్లేస్ ఉంటుందా కింద కూర్చోవడానికి, 10 persons ఉన్నారు మీకు, ఒక్కొక్కడు 6 meter square ఏరియా ఆక్యుపై చేస్తే మొత్తం మీ కింద ఎంత ఉండాలి దీని ఏరియా 60 meter square ఏరియా ఉండాలా. ఓకే, ఒక్కొక్క పర్సన్కి ఎయిర్ ఎంత కావాలంటే 30 meter cube కావాలి. 30 meter cube అంటే దీని వాల్యూమ్ కదా మీటర్ క్యూబ్ అంటే. అలా 10 members ఎయిర్ ఎంత కావాలండి 30 × 10 meter cube స్పేస్ కావాలి కదా, ఎయిర్ స్పేస్. ఇది మీకు వాల్యూమా. సో వాల్యూమ్ ఎంత అని తెలిసింది క్వశ్చన్ నుండి 300 meter cube అని వాల్యూమ్ తెలిసింది. 1/3 ఏరియా ఆఫ్ బేస్ ఏమో 60 అని అర్థమైంది. హైట్ ఎంత హెచ్. సో ఇది 320 times 20 ఎంత టైమ్స్ అండి 15 times. సో 15 cube మీకు రైట్ ఆన్సర్ అండి హెచ్. సో ఇక్కడ 15 ఎక్కడ కూడా లేదు కాబట్టి ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. నన్ ఆఫ్ దిస్. క్వశ్చన్ నెంబర్ 10. The average monthly salary of all the employees in a factory is 8,400. If the average salary of all the officers is 10,000 and that of the remaining employees is 8,000, then what is the percentage of the officers among the employees? ఒక కార్యాలయంలో మొత్తం ఉద్యోగుల యొక్క సగటు జీతం 8,400, ఆఫీసర్ల యొక్క సగటు జీతం 10,000 మరియు మిగిలిన ఉద్యోగుల యొక్క సగటు జీతం 8,000. మొత్తం ఉద్యోగులలో ఎంత శాతం మంది ఆఫీసర్లు కలరు. ఎలిగేషన్ అప్లై చేసి ఈజీగా చేయొచ్చండి. యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఇన్ ఫ్యాక్టరీస్ 8,400. యావరేజ్ ఏమో ఇంత అండ్ ఆఫీసర్స్ ఏమో 10,000. ఇది ఆఫీసర్స్. రిమైనింగ్ ఎంప్లాయీస్ 8,000. అలిగేషన్ అప్లై చేస్తే ఇక్కడ 400 వస్తుంది, ఇక్కడ మీకు 1,600 వస్తుంది. రేషియో తీసుకుంటే ఇది 1:4 వస్తుంది అంతేనా. 400 times 4 times అంటే మీకు ఆఫీసర్స్ కనుక 1 part ఉంటే రిమైనింగ్ ఎంప్లాయీస్ 4 parts ఉండాలి. అంటే టోటల్ ఎంప్లాయీస్ ఎంత ఉండాలి 5 parts ఉండాలి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ఆఫీసర్స్ అమాంగ్ ద ఎంప్లాయీస్. మొత్తం ఎంప్లాయీస్ 5 parts అయితే దాంట్లో 1 part ఆఫీసర్స్. 1/5 అంటే ఎంత 20%. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 11 అండి. ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ 3 years is 8%, ఫర్ నెక్స్ట్ 4 years is 8%, and the period beyond 7 years it is 7% per annum. If the total simple interest at the end of 13 years is rupees 9,800, find the initial investment. మొదటి 3 సంవత్సరాలకి వడ్డీ రేటు 8%, ఆ తర్వాతి 4 సంవత్సరాలకు 8%, ఆ పైన 7%. 13 సంవత్సరాలకి కొంత సొమ్ము పైన బారు వడ్డీ 9,800 అయిన అసలు సొమ్ము కనుక్కోండి. మీకు 13 సంవత్సరాలకు కనుక్కోవాలి కదండి. ఫస్ట్ 3 yearsకి ఇంట్రెస్ట్ ఎంత అండి 8%. సో 3 × 8 ఎంత అవుతుంది మీకు ఫస్ట్ 3 yearsకి ప్రిన్సిపల్లో 24% వస్తుంది. ఇంత ఫస్ట్ 3 yearsకి. నెక్స్ట్ 4 yearsకి కూడా 8%.
సో 4 ఇయర్స్కి 8% అంటే 32% వస్తుందా? వస్తుంది. 13 ఇయర్స్లో 7 అయిపోయిందంటే ఇంకా 6 ఇయర్స్ మిగిలిందా? 6 ఇయర్స్కి 7 ఇయర్స్ దాటిన తర్వాత 7%. ఆ 6 into 7 అంటే ఎంత? 42%. సో టోటల్గా మీకు ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ రావాలి? 4, 2, 6, 2, 8, 4, 3, 7, 2, 9. అంటే మొత్తం మీకు 98% ఇంట్రెస్ట్ రావాలి ప్రిన్సిపల్ పైన. మీకు ఎంత వచ్చింది ఇంట్రెస్ట్? 98,000 వచ్చింది. అంటే ప్రిన్సిపల్లో 98% ఎంత అయితే ప్రిన్సిపల్లో 100% ఎంత? 10,000 అర్థమవుతుందా మీకు? 2 zeros రావాలి కాబట్టి 2 zeros 10,000. ఆప్షన్ డి. Question number 12. 3 persons PQR start a company with their contributions being in the ratio 1/2 is to 1/3 is to 1/4. After 3 months, P withdraws half of his contribution, and after 9 months, a profit of rupees 3,87,000 is divided among them. The share of P is P, Q మరియు R అను ముగ్గురు వ్యక్తులు వ్యాపారంలో 1/2, 1/3, 1/4 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. రైట్. PQR ఏ రేషియో అండి? 1/2, 1/3, 1/4 ఈ నిష్పత్తిలో. దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఎల్సిఎం ఎంత? 12 కదా. దీన్ని మీరు 12తో మల్టిప్లై చేస్తే 12 2 6 టైమ్స్ క్యాన్సల్ చేస్తుంది కదా, 6 అవుతుంది. 12 అంటే 3 into 4 12 అవుతుందా? 12 అంటే 4 into 3 12 అవుతుందా? ఓకే. ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఈ రేషియోలు ఉన్నాయండి. 3 నెలల తర్వాత పి తన పెట్టుబడిలో సగం పెట్టుబడిని విరమించుకున్నాడు. అంటే 3 నెలలు ఈ పెట్టుబడి ఉంది. 3 నెలల తర్వాత 6 ఉన్నది కాస్త ఇన్వెస్ట్మెంట్ 3 అయింది, ఎందుకంటే సగం తీసేసుకున్నాడు కాబట్టి. మరో 9 నెలల తర్వాత లాభం 3,87,000 పంచుకున్నారు. దీని తర్వాత మరో 9 నెలలు అంటే 3 నెలల తర్వాత 9 నెలలు అంటే మొత్తానికి సంవత్సరం కదా. సంవత్సరంలో పీకి స్టార్టింగ్ 3 months ఇది ఉందంటే మిగిలిన 9 months ఇది ఉండాలా? క్యూకి ఎక్కడ చేంజ్ లేదు చూడండి. క్యూ 12 months ఇదే ఉంది, ఈయనకు 12 months ఇదే ఉంది. ఇక్కడ మీరు 3 కామన్ తీసుకుంటే 3 ఇది 9 అవుతుందా? టోటల్ 27 అవుతుంది. 3 కామన్ తీస్తే 6 + 9 ఎంత? 15. సో 15 into 3 45 అవ్వాలండి. ఇక్కడ మీకు 45 అవ్వాలి. 18 + 27 అంటే ఇక్కడ మీకు 45 అవుతుందా? ఇక్కడ 48 అవుతుంది, ఇక్కడ 36 అవుతుంది. సో 3 15 times, 3 16 times, 3 12 times. మీరు ఈ రేషియోలో ప్రాఫిట్స్ పంచుకోవాలి. సో 2 6 8 8 + 3 13, 1 క్యారీ అంటే 43 వాల్యూవే మీకు టోటల్ ప్రాఫిట్ 387,000 అన్నారండి. అప్పుడు పి వాటా ఎంత? 15 వాల్యూ ఎంత? 43 చూడండి, 9 times 3 రావాలంటే ఏం కావాలి? ఇక్కడ 9 into 3 27 అంతేనా అండి? 9 into ఇక్కడ 9 వచ్చింది అనుకోండి, 9 3 27 అవుతుంది, 9 4 360 అవుతుంది. 360 + 27 387. 10 into 9 అయ్యి మీకు 3 zeros రావాలి. ఇంటూ 9 అయితే ఎంత? 15 into 9 అంటే 135, తర్వాత 3 zeros. ఇక్కడ ఉందండి ఆప్షన్ బిలో ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 13. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్. ఇప్పుడు దీనికి మీరు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ అంటే ఏంటండి? సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంతేనా? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇదే కదా యావరేజ్ అంటే. సమ్ ఎంత ఉందో చెప్పండి. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా అండి? 1 ఉందా? 1. 2 + 2 అంటే సమ్ చేస్తే ఎంత వస్తుంది? 4 అవుతుందా? 4 అంటే ఎంత? 2 squareగా రాసుకోవచ్చా? 1 square + 2 square. 3 + 3 + 3 3లు 3 times ఉన్నాయి కదా. 3 3 3 అంటే 9 వస్తుందా సమ్ చేస్తే? 9 నేను సింపుల్గా 3 square రాసుకోవచ్చా? ఇది చూడండి, 1 ఈ రెండింటిని కలిపి 2 squareగా రాసుకున్నా, దీన్ని 3 squareగా రాసుకున్నా. తర్వాత 4లు మీకు 4 times వస్తాయి. 4లు 4 times అంటే 4 4 16 అంటే 4 squareగా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 5 times వచ్చింది కాబట్టి 5 squareగా రాసుకోవచ్చా? 25 అవుతుంది, నేను 5 squareగా రాసుకున్నాను. ఓకే, ఇది సమ్ మీకు, ఇది సమ్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ చెప్పండి. 1 ఉంది, ఇది 2 terms ఉన్నాయి. 1 ఉంది, ఇక్కడ 2లు మీకు 2 సార్లు ఉన్నాయి కాబట్టి 2 terms. ఇప్పటివరకు మొత్తం 3 terms అయిపోయినాయి. ఇవి ఒక 3 terms ఉన్నాయి. ఇలా మీకు 4లు 4 times వస్తాయి కాబట్టి 4 terms. 5లు 5 times వస్తాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇవ్వనా. ఇదండి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అర్థమవుతుంది. ఇది n into n + 1 into 2n + 1/6. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా ఎంత? n into n + 1/2. ఇదే కదండి. n క్యాన్సల్ అవుతుంది, n + 1 n + క్యాన్సల్ అవుతుంది, 2 3 times. అంటే మీ ఆన్సర్ ఏమవ్వాలి? 2n + 1/3 అవ్వాలి. ఇక్కడ n అంటే ఎంత అండి?
5 కదా. సో 2 ఇంటూ 5 ప్లస్ 1/3 అవ్వాలి, అంటే 11/3 మీకు రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 14 అండి. A cistern of capacity 8,000 liters measures externally 3.3 meters by 2.6 meters by 1.1 meter and its walls are 5 centimeter thick. The thickness of the bottom is. ఒక ట్యాంకు పరిమాణం 8,000 లీటర్లు మరియు కొలతలు 3/3, 2/6, 1/1, 3.3 by 2.6 by 1.1 మీటర్ మరియు దాని గోడల మందం 5 సెంటీమీటర్లు అయితే అడుగు మందం ఎంత? ఓకే, ఫస్ట్ నేను డయాగ్రామ్ వేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను, పెద్ద కష్టమేం కాదు క్వశ్చన్, బట్ క్యాలిక్యులేషన్ ఉంటుందండి, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి క్వశ్చన్లో. ఓకే, ఇక్కడ చూడండి, సిస్టర్న్కి కెపాసిటీ ఎంత అండి? 8,000 లీటర్లు, అంటే లోపల మీకు 8,000 లీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుంది. మెజర్స్ ఎక్స్టర్నల్లీ, అంటే బయట నుండి కనుక చూస్తే మీరు ఇక్కడ మీకు సెంటీమీటర్ థిక్నెస్ ఉందా? క్వశ్చన్ ఆప్షన్లో కూడా సెంటీమీటర్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్నింటినీ ఈజీగా ఉండడానికి సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకుంటా అండి. ఇది 3.3 అంటే ఇది 330 సెంటీమీటర్స్ అవుతుందా? ఓకే, ఇది మీకు వెడల్పు కదండి, వెడల్పు ఎంత అవుతుందండి? 2.6 అంటే 260 సెంటీమీటర్స్ అవుతుందా? ఓకే, ఇది హైట్ కదా, మీకు హైట్ ఎంత అవుతుంది? 1.1 అంటే 110 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇది 330 సెంటీమీటర్స్ ఉందండి బయట నుండి చూస్తే, లోపల నుండి చూస్తే ఎంత ఉందండి, ఎంత ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఈ మందం అనేది మీకు 5 సెంటీమీటర్స్ అన్నారు కదా, ఇప్పుడు మందం అంటే ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఇలా మందంగా ఉంటుందా? లోపల నుండి చూస్తే మీకు 5 సెంటీమీటర్స్ అనేది మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడు ఇది 330 ఉన్నప్పుడు ఇటు 5 సెంటీమీటర్స్ మందం, ఇటు 5 సెంటీమీటర్స్ మందం ఉంటే లోపల నుండి చూస్తే మాత్రం 330 కనిపించదు, ఇటు 5 వెళ్ళిపోతుందంటే లోపల నుండి మీకు 330 - 10 కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు సైడ్ ఒక 5 సెంటీమీటర్స్ మందం ఉంటుంది, ఇటు సైడ్ ఒక 5 సెంటీమీటర్స్ మందం ఉంటుంది, ఇక్కడ నుండి ఇక్కడికి 330లో ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5 వెళ్ళిపోతుంది మీకు. ఒకవేళ వెడల్పు 260 కనిపిస్తుందా? వెడల్పు కూడా లోపల నుండి చూస్తే 260 కనిపించదండి, ఎందుకంటే ఇక్కడ మందం ఉంటుంది కదా, ఇది మీకు 5 సెంటీమీటర్స్ మందం ఉంది, ఇది మీకు 5 సెంటీమీటర్స్ మందం ఉంది. సో 260లో -10 సెంటీమీటర్స్ వెళ్ళిపోతుంది. హైట్ మీకు 110 అన్నారా? బయట నుండి హైట్ 110 కనిపిస్తుంది కానీ లోపల నుండి కనిపించదు, ఎందుకంటే ఇక్కడ బేస్ కూడా మందం ఉంటుంది కాబట్టి. సో బేస్ ఒక x సెంటీమీటర్స్ మందం ఉందనుకున్నాను అనుకోండి, 110 - x అవుతుందా? ఇది మీకు లోపల నుండి వాల్యూమ్ అండి, ఎందుకంటే లోపల నుండి లెంత్ ఇది, లోపల నుండి b ఇది, లోపల నుండి h ఇది. సో లోపల వాల్యూమ్ ఇది కదా, లోపల నుండి వాల్యూమ్ మీకు ఎంత అన్నారండి? 8,000 లీటర్స్ అన్నారు. 8,000 లీటర్స్, ఇదంతా మీకు సెంటీమీటర్ క్యూబ్లో ఉంది, ఇది మీకు సెంటీమీటర్ క్యూబ్లో ఉంది, ఇది మీకు లీటర్స్లో ఉంది. అలా ఉండదు కదా, మీకు 1 లీటర్ ఈక్వల్ టు మీనింగ్ ఏంటండి? 1 లీటర్ ఈక్వల్ టు మీకు 1000 సెంటీమీటర్ క్యూబ్ అండి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. సో ఇక్కడ ఇంటూ 1000 చేస్తే సరిపోతుంది. 1 లీటర్ ఎంత అండి మీకు? 1000 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, ఇదెంత? ఇది 320 అవుతుంది, ఇంటూ ఇది 250 అవుతుంది, ఇంటూ ఇది 110 - x ఉంటుంది, అలాగే ఈక్వల్ టు 8,000 ఇంటూ 1000. ఓకే, ఇక్కడున్న 2 zeros, ఇక్కడున్న 0, ఇక్కడున్న 0తో క్యాన్సిల్ అవుతుంది. అండ్ 25 ఇక్కడ చూడండి, 8 4 టైమ్స్ కదా, 8,000 టైమ్స్. ఓకే, 25 × 4 అంటే ఎంత అండి? 25 × 4 అంటే 100. 100 అంటే ఇక్కడ 10 మిగులుతుంది, ఇక్కడ ఒక 10 ఉంది, 10 × 10 ఎంత? 100. సో 110 - x ఈక్వల్ టు 100 అయిందా? సో x ఈక్వల్ ఎంత రావాలండి? 10 సెంటీమీటర్స్ రావాలి. 10 సెంటీమీటర్స్ మీకు కింద మందం ఉంటుంది, ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఉందా? కానీ మీకు 10 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డెసిమీటర్. 1 డెసిమీటర్. సో 1 dm అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ఏ బోట్ కెన్ గో 30 km డౌన్ స్ట్రీమ్ and 24 km upstream in 11 hours. Also, it can go 12 km downstream and 4 km upstream in 3 hours. What is the speed of the boat in km/h? ఒక పడవ 30 కిలోమీటర్లు ప్రవాహ దిశలో మరి 24 కిలోమీటర్లు ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించుటకు 24 గంటల సమయం తీసుకొనును. 12 కిలోమీటర్లు ప్రవాహ దిశలో మరియు 4 కిలోమీటర్లు ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించుటకు 3 గంటల సమయం తీసుకొనును. అయినా ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ యొక్క వేగం ఎంత? డీటెయిల్స్ రాసుకుందాం చూడండి. 30 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ నేను x అనుకుంటున్నాను అనుకోండి.
అండ్ 24 కిలోమీటర్స్, 24లో నేను వై అనుకుంటున్నాను. ఈ మొత్తం టైం ఎంత పడుతుందంట 11 అవర్స్ పడుతుంది. 12 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీము, 4 కిలోమీటర్స్ అప్ స్ట్రీము. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్ అనుకున్నాను, అప్ స్ట్రీమ్ స్పీడ్ వై అనుకున్నాను. ఓకే, టైం ఎంత పడుతుంది 3 అవర్స్ పడుతుంది. ఓకే, అయితే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఎంత అంటే వై వాల్యూ ఎంత అని అడిగినారు కదా. మీరు సాల్వ్ చేయొచ్చు. మీకు ఏం కావాలంటే వై వాల్యూ కావాలి. వై వాల్యూ కావాలంటే దీన్ని ఇంటూ 2.5 ఇంటూ 2.5 ఇంటూ 2.5 చేస్తే సరిపోతుందా? 2.5 చేస్తే 12 24 + 5 30 అవుతుందా? సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 కదా, ఇది ఈక్వేషన్ 2 కదా. మీరు 1 - 2 చేసినారనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. 24/y - 10/y అంతే కదండి. 14y మిగులుతుందా? 14/y ఉంటుంది. ఇది 10 కదండి. 4 2 8 ప్లస్ హాఫ్ ఇంటూ 4 అంటే 2. 11 నుండి 7.5 మైనస్ చేస్తే ఎంత? 7.5 అంటే 3.5 మిగులుతుందా? 3.5 మిగులుతుంది. 3.5 అంటే ఇక్కడ 0 వస్తుంది. 5 2 టైమ్స్, 5 7 టైమ్స్, 7 2 టైమ్స్. సో y ఈక్వల్ ఎంత వచ్చిందండి? 4 వచ్చింది. ఎక్కడ ఉందండి ఆప్షన్? ఏలో ఉంది మనకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. ఏ పర్సన్ కవర్స్ 11/20 of the total journey by train, 1/5 by bus, 6.2/3% of total journey by car, and remaining 1650 on foot. Find the total journey. మొత్తం ప్రయాణంలో 11/20 వంతు భాగాన్ని రైలులో, 1/5 వంతు భాగాన్ని బస్సులోను, మొత్తం ప్రయాణంలో 6.2/3% కారులో, మిగతా 1660ను కాలినడక నడిస్తే మొత్తం దూరం ఎంత? ఫస్ట్ దీన్ని మీద ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ వాల్యూ చెప్పండి. 6.2/3% అంటే 1/15 ఓకే, మీరు టోటల్లో 11/20 ఏమో ట్రైన్ అండి, 1/5 ఏమో బస్ అండి, నెక్స్ట్ 1/15 ఎంత? కార్. ఇది ఇప్పటివరకు ఎంత అయిందో చెప్పండి నాకు. ఎల్సిఎం తీసుకుంటే 60 వస్తుందా? వస్తుంది. 20 ముళ్ళ అంటే 3 11 అంటే 33, 5 12 టైమ్స్, ఇది 15 4 టైమ్స్, 3 2 5 4 9, 49/60. ఇప్పటి వరకు 49/60 పార్ట్స్ అయిపోయిందంటే మీకు మిగిలింది ఎంత ఉంటుందండి? 11/60. 1 - 49/60 చేస్తే ఇంతే కదా. ఇంత డిస్టెన్స్ మిగిలింది ఉంది. ఇంత డిస్టెన్స్ని 11/60 డిస్టెన్స్ని అంటే 1650 డిస్టెన్స్ అంతేనా. మిగిలిన 1650ని కాలినడకన అంటే 11/60 మిగిలింది కదా, ఇదే ఇంత కదా. ఇప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 11 1 టైమ్స్, 11 5 టైమ్స్, 11 1 టైమ్స్ 0. సో 2 zeros వస్తుంది. 600 ఎంత చూడండి. 11/60 అయితే ఇక్కడ మీకు ఇది 11 × 15 టైమ్స్ కదండి. ఇది మీకు 11 × 15 టైమ్స్, 15 టైమ్స్ ఒక 0. సో ఇక్కడ మీకు 16 × 15 అంటే 2 zeros వస్తుంది. 15 × 6 అంటే 90 వస్తుంది. ఎంత అండి? 90. ఇక్కడ మీకు 90 రావాలి. సో 9000 మీటర్స్. 9000 మీటర్స్ అంటే కిలోమీటర్లు ఎంత? 9 కిలోమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 17. ఏ మ్యానుఫ్యాక్చరర్ fixes his selling price at 10% over the cost of production. If the cost of production goes up by 15% and manufacturer raises his selling price by 10%, his percentage profit is. ఒక తయారీదారుడు తన అమ్మిన ధరను ఉత్పత్తి వ్యయం కంటే 10% అధికంగా ఉంచెను. ఉత్పత్తి వ్యయం 15% పెరిగితే తయారీదారుడు తన అమ్మకపు ధరను 10% పెంచును. అయినా ఎంత శాతం లాభం వచ్చును? ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ కనుక 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 10% ఎక్కువ పెడతాడు కదండి, 110 అయింది. ఇది కాస్ట్ ప్రైస్ ఉంటే సెల్లింగ్ ప్రైస్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గోస్ అప్ బై 15% అంటే 15% పెరిగితే 115 అవ్వాలా. మ్యానుఫ్యాక్చరర్ రైజెస్ సెల్లింగ్ ప్రైస్ బై 10%. 110కి 11 యాడ్ చేస్తే ఎంత? 121. ఇప్పుడు ఎంత లాభం వచ్చింది? 6 వచ్చింది. 115 పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. 523 టైమ్స్, 520 టైమ్స్. సో 120/23% మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడుంది? ఆప్షన్ సిలో. క్వశ్చన్ నెంబర్ 18. In finding the HCF of two numbers by division method, 5 successive quotients are 142,192 respectively, and final divisor is 29. What are two numbers? రెండు సంఖ్యల గసాబాను భాగహార పద్ధతిలో కనుగొను క్రమంలో
భాగఫలాలు వరుసగా 1, 4, 2, 1 మరియు 2గా వచ్చినవి. చివరి విభాజకం 29 అయితే ఆ రెండు సంఖ్యలు ఇవి. మీకు ఫస్ట్ షార్ట్ కట్ చెప్తా చూడండి. అది క్వశ్చన్కి అప్లై చేస్తే కొంచెం కష్టమే అండి. ఈ క్వశ్చన్కి అప్లై చేస్తే షార్ట్ కట్ ఏంటంటే, ఈ 29 ఉందా, మీకు ఆన్సర్లో A, B 2 నెంబర్లు ఉంటాయా, A మైనస్ బిని 29 డివైడ్ చేస్తుంది. అర్థమైందా? మీకు ఆప్షన్స్లో A, B 2 నెంబర్స్ ఉంటాయి కదా. 2 నంబర్స్ మీరు A, B అనుకున్నారనుకోండి, 2 నంబర్స్, ఆ 2 నంబర్స్ని మీరు A, B అనుకుంటే ఈ A మైనస్ బి అనే డిఫరెన్స్ని 29 డివైడ్ చేయాలి. మీరు చెక్ చేసుకోండి ఏ నెంబర్ డిఫరెన్స్ అంటే ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోండి, ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోండి, ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోండి, డిఫరెన్స్ తీసుకొని 29 డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేయండి. మీకు 29కి డివిజిబిలిటీ రూల్ ఈజీగా ఉంటుందండి. అంటే మీరు ఒకసారి మీకు తెలిస్తే మీరు చేయొచ్చు, లేదా మీరు రెగ్యులర్ మెథడ్ చేయండి. ఫస్ట్ మీకు మెథడ్ చెప్తాను, మెథడ్ చేసిన తర్వాత నేను షార్ట్ కట్ ట్రై చేస్తాను చూడండి. మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి, ఇలాగే కదా చేసేది. మీకు లాంగ్ డివిజన్ మెథడ్ అంటే మీరు రిప్రజెంటేషన్ ఎలాగైనా చేయొచ్చండి. మీకు క్వశ్చన్స్ ఏమన్నారు, 1, 4, 2, 1 అండ్ 2 ఇంత అన్నారా, లాస్ట్ది 29 అన్నారు అంటే ఇక్కడ 0 వస్తుంది. లేదా మీరు ఇంకొక మెథడ్లో కూడా రాసుకుంటారు. మీకు ఆ మెథడ్ కంఫర్ట్ ఉంటే ఆ మెథడ్లో అయినా రాసుకోండి, ఈ మెథడ్ కంఫర్ట్ ఉంటే ఈ మెథడ్ అయినా రాసుకోండి. ఏది స్పీడ్ చేస్తారో మీ ఇష్టం. ఇక్కడ 0 వస్తుందంటే 29 × 2 ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ 58 ఉంటే 29 × 58 రాసుకొని ఇక్కడ 0 చేస్తారు అంతేనా. ఇక్కడ 58 ఉండాలి, అప్పుడు 29 × 2 58 అయ్యి ఇక్కడ 0 వస్తుందా మీకు. ఇక్కడ వచ్చిన 58 మీకు ఇక్కడ నుండి తీసుకుంటారండి. ఈ 58 ఇక్కడ నుండి క్యారీ చేసుకుంటారు. 58 × 1 + 29 ఎంత, 29 × 3 టైమ్స్ కదా. 28కి 2 టైమ్స్ కాబట్టి ఇది 3 టైమ్స్ అంటే ఇక్కడ మీకు 87 వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు 87 రావాలి. ఇక్కడ ఉన్న 87 మీకు ఇంతకుముందు ఇక్కడ ఉంటుంది. 87 × 2 ఇక్కడ 58 చేయాలి. ఇక్కడ వచ్చే వాల్యూ 87 × 2 + 58 ఉండాలి. 87 × 2 ఎంత, 87 × 2 అంటే 85 × 2 అంటే ఎంత అండి, మీకు 170, 174. 174కి మీరు 58 యాడ్ చేయండి. ఓకే, 7, 5, 12 అంటే 13, 232. ఇక్కడ మీకు 232 ఉండాల్సింది. ఈ 232 ఎక్కడి నుండి వస్తుందండి, ఈ 232 మీకు ఇక్కడ ఉంటుంది. మీకు కాన్సెప్ట్ తెలిస్తేనే చేయగలుగుతారండి స్పీడ్గా. 232 × 4 ఎంత, 23 × 4 అంటే ఎంత మీకు, 92 కదా. 92 920 అయ్యేది ప్లస్ 8 928. 928కి 87 యాడ్ చేయండి. 5, 1, 1015. ఇక్కడ 1015 రావాలి. ఈ 1015 మీరు ఇక్కడ నుండి తీసుకుంటారు. సో 1015 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, వచ్చేసింది కాబట్టి మీ ఆన్సర్ రైట్. ఇది రైట్. నెక్స్ట్, ఇప్పుడు నేను మీకేమన్నాను, మీరు క్యాలిక్యులేట్ చేస్తే 1015 × 232 చేస్తే మీకు 1247 వస్తుంది. ఆ 2 నంబర్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్ ట్రిక్ ఇక్కడ అప్లై అవుతుందో లేదు చూడండి. ఈ రెండు డిఫరెన్స్ తీసుకోండి. 7 - 5 ఎంత, 2. 4 - 1 ఎంత, 3. 2 - 0 ఎంత, 2. 232ని 29 డివైడ్ చేస్తుందా లేదా చెప్పండి. 29 × 8 = మీకు 232 వస్తుందండి. డివైడ్ చేస్తుంది కదా. ఒకటి ఇలా నంబర్స్ కనుక ఈజీగా 29 కాకుండా మీకు ఏదైనా వేరే నెంబర్ ఉండే ఇట్లా 9తో డివైడ్ అయ్యేది ఉంటే మీరు ఈజీగా చెక్ చేస్తూ ఉండేయండి. ఇక 29 ఉంది, మీకు 29 డివిజిబిలిటీ రూల్ కష్టం కాబట్టి మీరు ఇప్పుడు చేయట్లేదు. తీసుకోండి. ఇప్పుడు దీనికి తీసుకుంటే గ్యాప్ ఎంత వస్తుంది చెప్పండి. 6 - 6 0, 2 - 1 1, 3 - 1 2, 4 - 1 3. ఇప్పుడు 321ని 29 డివైడ్ చేస్తుందా లేదు చెప్పండి. చేయదు, ఎందుకంటే 3210/29 చేయదు. 29 10 టైమ్స్ అంటే 290 అవుతుంది. ఇంకో 29 యాడ్ చేస్తే 91319 అవుతుంది. 321 చేయదు కాబట్టి మీ ఆన్సర్ అవ్వదు. సిమిలర్గా అలాగే 8 - 6 2, 4 - 4 0, 2 - 1 1, 3 - 1 2. ఇంతేనండి. 8 - 6 2, 4 - 4 0, 2 - 1 1, 3 - 1 2102. దీన్ని డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేయాలి. 29 10 టైమ్స్ అని 29 ఎన్ని టైమ్స్ అండి, ఇక్కడ మీకు ఎంతవరకు వచ్చిందండి. ఇప్పుడు దీన్ని కూడా మీకు డివైడ్ చేయదు, కావాలంటే చేసి చూడండి. లేదా దీనికి మీకు 29కి డివిజిబిలిటీ రూల్ అన్నా తెలవాలండి. 29కి డివిజిబిలిటీ రూల్ ఎలా ఉంటుందంటే 2102 ఉందా, ఈ లాస్ట్ డిజిట్కి 3 టైమ్స్ చేయండి. 29 ఉందా, 3 టైమ్స్ చేస్తే ఎంత, 6 దీనికి యాడ్ చేయండి. 216 అనేది డివైడ్ అవుతుందా చెప్పండి నాకు 29తో. మిగిలింది అనుకోండి, మళ్ళీ ఈ లాస్ట్ డిజిట్కి 3 టైమ్స్ చేయండి. 18 ఎంత, 9 వస్తుంది. 39 అనేది 29తో డివైడ్ అవుతుందా,
అవ్వట్లేదు కాబట్టి దీన్ని కూడా అవ్వదు. ఇప్పుడు డిఫరెన్స్ చెప్పండి. 6, 8 - 7 అంటే 1, 3 - 1 అంటే 2, 216. 216 డివైడ్ అవుతుందా అండి? అవ్వదు కదా. ఇక్కడ చూడండి 216 అంటే ఇంటూ 18 చేస్తే ఇదే కదా 216 ఇక్కడ వచ్చింది, ఇది కూడా అవ్వదు. మీకు ఈ లాస్ట్ డివైజర్ అనేది ఇచ్చిన ఆప్షన్లలో రెండింటి డిఫరెన్స్ని డివైడ్ చేయాలి. ఏది డివైడ్ చేస్తే మీకు అది ఆన్సర్ అండి. ఒకవేళ మీరు దాన్ని తొందరగా కనుక్కోగలుగుతారంటే మీరు ఆ ప్రాసెస్ చేయండి, లేదా మీరు ఈ ప్రాసెస్ రెగ్యులర్ మెథడ్ చేయండి, మీరు మీ ఇష్టం ఏదైనా. క్వశ్చన్ నెంబర్ 19. ఇఫ్ డిక్రీజింగ్ 120 by x% గివ్స్ సేమ్ రిజల్ట్ యాజ్ ఇంక్రీజింగ్ 40 by x%, దెన్ x% of 100 is what percent less than the x plus 10% of 180. 120 నుండి x% విలువను తీసివేయగా వచ్చే సంఖ్య 40కి x% విలువని కలపగా వచ్చే సంఖ్యకు సమానం అయినా 100 యొక్క x% విలువ 150 యొక్క x ప్లస్ 10% విలువ కన్నా ఎంత శాతం తక్కువ? ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూద్దాం. చూడండి ఇక్కడ వరకు 120 నుండి x% తీసివేయగా, అంటే x% తీసి అంటే 20% మైనస్ చేయడం అంటే 80% కదండి. 100 మైనస్ x, ఈ విలువ 40కి x యాడ్ చేస్తే వచ్చే x% కలపగా వచ్చే విలువకి సమానం, అంతే కదా. ఈ రెండు సమానం అన్నారు. సో పర్సెంటేజ్, ఓకే, పర్సెంటేజ్ వాల్యూ మీకు బయట వస్తుంది కదండి, లేదా మీరు ఇలా రాసుకోవచ్చులేండి. 100 - x by 100, ఇంతే కదా. ఇక్కడ కూడా by 100, ఈ పర్సెంటేజ్ రాదు మీకు, రైట్. 100 క్యాన్సిల్ అవుతుంది, ఇది 3 టైమ్స్ కదా. 300 - 3x = 100 + x. ఇటు వస్తే 200 అవుతుంది, అటు వెళ్తే 4x అవుతుంది. సో x వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 50 వచ్చింది, అంతేనా. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. x% of 100 అంటే 50% of 100 ఎంత? 50 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ 50? ఇక్కడ పడితే 60% of 180. 18 × 6 ఎంత? 108. ఎంత పర్సెంట్ తక్కువ అండి? ఎంత తక్కువ అండి దీనికనేది? 58 తక్కువ 108 కన్నా. దీంట్లో హాఫ్ ఎంత అండి? 54 కదా. హాఫ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మీ ఆన్సర్ 50% కన్నా ఎక్కువ ఉండాలి. ఆప్షన్ ఒకటే ఉంది, సి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 32,500 ఫర్ 2 years at 12% per annum ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ 8 monthly? ప్రిన్సిపల్ ఏమో మీకు 32,500 ఇచ్చినారండి. 32,500పై 12% వార్షిక వడ్డీ రేటుతో 8 నెలలకు వడ్డీ చెల్లించిన 2 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ. ఆర్ వాల్యూ ఎంత అన్నారండి? 12% per annum. మీకు 12% per annum అయితే ప్రతి నెలకి 1% అన్నట్టు కదా. అప్పుడు 8% per 8 months అవుతుందా? అవుతుంది. మీకు ఏం కనుక్కోమన్నారండి? 2 yearsకి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు. ఈ 8 monthly కనుక్కోవాలి కాబట్టి 8 ఎన్ని మంత్స్ ఉంటాయంటే 8s ఎన్ని ఉంటాయండి? 24 monthsలో. 2 years అంటే మీకు 24 months కదా. 8 × 3 24. ఇలాంటి మీకు 3 టైం పీరియడ్స్ వస్తాయి. అప్పుడు టైం పీరియడ్ ఎంత ఉన్నాయండి? 3 వస్తాయి. 8 monthly, 8 monthsవి 3 టైం పీరియడ్స్ వస్తాయి. టైం పీరియడ్స్ 3 ఉంటే మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదండి. 331 అప్లై చేస్తే వస్తుంది కదా, వస్తుంది, రైట్. సో ఇప్పుడు మీకు 3 టైం పీరియడ్స్కి 331 చేస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ ఏమవుతుందండి మీకు? ప్రిన్సిపల్ పైన 8% అవుతుంది. అంటే మీకు 32,500 ప్రిన్సిపల్ ఉందా, దాంట్లో 8%. 1% అంటే ఇంతేనా? 325 కదా. 8% అంటే 8 × 300 అంటే 2400 అండి. 25 × 8 అంటే 200. సో 2600 అవుతుందా? 24 + 2 అంటే ఇక్కడ వచ్చే వాల్యూ దీంట్లో 8% అవుతుంది. దీంట్లో 8%. 1% అంటే ఎంత? 26. 8% అంటే 25 × 8 ఉంటే మీకు 200 అయ్యేది. 1 × 6 అంటే 1 × 8 అంటే ఇంకోటి 8 ఎక్స్ట్రా, అంతే కదండి. ఇక్కడ 208 అవుతుంది. ఇక్కడ వచ్చే వాల్యూ 1% అంటే ఇంత, దీంట్లో 8%. సో 8 2 ఎంత? 16.64. సో 26 3 ఎంత? 78,800 ప్లస్ ఇదంతా 624, అదంతా 16.64. ఇది మీకు వచ్చే టోటల్ ఇంట్రెస్ట్ 640444840 సంథింగ్. ఇది ఆప్షన్ సి. మీకు ప్రాక్టీస్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ రాస్తున్నా కానీ మీరు ఎగ్జామ్లో మాత్రం ఏం రాయొద్దండి. 331
మీకు మెంటల్గా అర్థమవుతుంది. 8% పర్ 8 మంత్స్ అవుతుంది, ఎందుకంటే 12% పర్ యానం అంటే 8% పర్ 8 మంత్స్ అవుతుంది. మీకు 3 లాంటి పీరియడ్స్ ఉంటాయి కాబట్టి మీకు 331 అని రాసుకొని జస్ట్ ఈ లైన్ నుండి ఈ లైన్ వరకు మాత్రమే రాసుకోవాలండి మీరు ఎగ్జామ్లో. ఇది మీకు పార్ట్ 1 అండి. మీకు పార్ట్ 2లో నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ కవర్ అయితే పార్ట్ 2 అండ్ పార్ట్ 3లో. ఓకే, థ్యాంక్ యూ.